మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు మనం హానోకు గురించి తెలుసుకుందాం. హానోకు ఆ పేరుకు అర్థం ప్రతిష్ఠింపబడిన అని. హానోకు ఈ బైబిల్లో మొట్టమొదట చావు రుచి చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళిన వ్యక్తి. హానోకు తండ్రి పేరు ఏరేదు. ఏరేదు హానోకును కనినప్పుడు 162 సంవత్సరముల వయస్సు గలవాడు. ఏరెదు బ్రతికిన సంవత్సరంలో 962. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన రెండవ వ్యక్తి ఏరెదు. నోవాహు వంశావళి హానోకు నుండి వచ్చినదే. హానోకు మెతుషేలాని కనినప్పుడు హానోకుకి 65 సంవత్సరములు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. మెతుషేలా బ్రతికిన దినములు 969 సంవత్సరములు. బైబిల్లో అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతుషేల. హానోకు 365 సంవత్సరములు బ్రతికిను, కానీ తాను చనిపోయాడని ఎక్కడా రాసిలేదు. ఆయన 300 సంవత్సరములు దేవునితో నడిచెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దేవుడు మోసే సమయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏది పాపం, ఏది ప్రాయశ్చిత్తం అనే విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా ఒక పుస్తకం రాయించారు. కొంతమంది రాజులతో కూడా సొలొమోను వ్రాసిన ప్రసంగి పరమగీతములు లాగా. ఆ తర్వాత ఆయనే వచ్చి అందరికీ బోధనలు చేయడం. ఆయన శిష్యులకు దర్శనాల ద్వారా కూడా ఎన్నో పుస్తకాలు వ్రాయించారు. కానీ అందులో మనకు కొన్నే తెలుసు. ఆ తెలిసిన కొన్ని కూడా మనం పాటించలేకపోతున్నాం. కానీ ఆ కాలంలో ఎలాంటి నిబంధన లేని సమయంలో హానోకు దేవుని తోడుండడం, దేవునితో నడవడం, పాపంలో పడకుండా దేవుని కట్టడాలను గ్రహించి దేవుడికి ఎంతో ఇష్టపాత్రుడిగా ఉండడం మనం హానోకు విషయంలో గమనించగా, దేవుడికి హానోకుతో ఉండడం ఎంత ఇష్టమో అని మనకు అర్థమవుతుంది. హానోకు దేవుడితో 300 సంవత్సరములు నడిచి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము రుచి చూడకుండాన్నట్లు కొనిపోయబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఆ తర్వాత సజీవులుగా దేవుడు తీసుకెళ్లిన రెండవ వ్యక్తి ప్రవక్త అయిన ఏలియా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని విజిట్ చేసి బైబిల్లో ఉన్న వారి గురించి తెలుసుకోండి.